కూతురు స్వగ్రామం అయినటువంటి నర్సంపేట మండలం ముత్తోజిపేటకు మృతదేహాన్ని తరలించారు. అక్కడే అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ కార్మికులు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శంకర్ గౌడ్కు నివాళులు అర్పించారు. ఇక శంకర్ గౌడ్ మృతితో ముత్తోజిపేటలో ఉద్రిక్త నెలకొంది. ఆయన మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పిస్తామని ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సైతం కార్మికులతో కలిసి శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు యత్నించడం జరిగింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులు కార్మికులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. కార్మికులు ఆందోళనతో ముత్తోజిపేటలో ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతుండగా శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. శంకర్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖసారంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.